అయితే ఈ గైడ్ లైన్స్ ఎందుకు కాంట్రవర్షియల్ గా ఉన్నాయి అండ్ దీని గురించి ప్రొటెస్ట్ ఎందుకు అవుతున్నాయో మొత్తం తెలుసుకుందాం. ఈ గైడ్ లైన్స్ ని యాంటీ జనరల్ కేటగిరీ గైడ్ లైన్స్ అని అయితే అంటున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ గైడ్ లైన్స్ ఫేవర్ గా ఉన్నాయని చెప్పేసి జనరల్ కేటగిరీ వాళ్ళైతే అంటున్నారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం జనరల్ కేటగిరీ వాళ్ళని దోషులుగా నిర్ధారించేసింది అని చెప్పేసి అయితే అంటున్నారు. అండ్ యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీ నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదు అని చెప్పేసి వాళ్ళైతే ఆర్గ్యూ చేస్తున్నారు. ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ వస్తే ప్రూవ్ కాకముందే స్టూడెంట్ కెరియర్ అయితే నాశనం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళైతే ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ కొత్త గైడ్ లైన్స్ లో హైలైట్స్ ఏందో ఒక్కసారి చూద్దాం. కాలేజ్ క్యాంపస్ లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ అండ్ ఈక్విటీ కమిటీస్ లాంటి స్ట్రాంగ్ బాడీస్ ని క్రియేట్ చేసి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని మానిటర్ చేయాలని చెప్పేసి యూజీసీ వాళ్ళు ఈ గైడ్ లైన్స్ లో అయితే పేర్కొన్నారు. ఒకవేళ కాలేజెస్ యూజీసీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకపోతే ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. యూజీసీ స్కీమ్స్ నుంచి కాలేజెస్ అయితే డిమార్కెట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆన్లైన్ కోర్సెస్ నుంచి అయితే బ్యాన్ చేయడం జరుగుతుంది. అండ్ యూజీసీ వాళ్ళు కాలేజ్ ఐడెంటిటీని అయితే క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ నుంచి కూడా తీసివేయడం జరుగుతుంది. కొందరు ఏమంటున్నారంటే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంత సివియర్ గా ఉందని చెప్పేసి ఇంత కఠినమైన లాస్ అయితే తీసుకొస్తున్నారని అయితే అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ లా ని మిస్యూజ్ చేసి అమాయకమైన స్టూడెంట్స్ కెరీర్ ని అయితే నాశనం చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. యాజ్ ఎ హ్యూమన్ గా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి.